కదా. లేరు, పైకెక్కండి త్వరగా త్వరగా. వద్దు, ఇక్కడే పెట్టు, వచ్చేటప్పుడు చూసుకుందాం. పెట్టు త్వరగా, ఎక్కువే. చూసి జాగ్రత్త. రెడీ అయిన అందరూ బయటకు వెళ్ళండి. వెళ్ళండి. మీ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు వస్తే చాలు. ఇక్కడ కూర్చోడానికే ప్లేస్ లేదు. ఇప్పుడు మనోడు చాలా కష్టపడుతూ చదువుతుంటాడు కదా. మీరు చెప్పింది కరెక్టే. వాడు మన అప్పులన్నీ తీర్చేసి మనల్ని బాగా చూసుకుంటాడు. ఇక మనోడు వారం రాడట. చదవడానికి చాలా ఎక్కువ ఉందట. రే, ఇంకా అయిపోలేదారా? రే, అది అయిన తర్వాత దీన్ని కూడా ఐరన్ చేసేవరా. త్వరగా కానీరా. రే బండోడా, ఎలా ఉంది నీ కొత్త పని? అన్నా ఏంటి ఒకటికి వెళ్ళు. త్వరగా రాలేదంటే ఈ గదతో వాయిస్తా. నువ్వు ఒకటికి వెళ్ళి త్వరగా రారా, సరేనా? తర్వాత నీకు నేను రెండోని చూపిస్తా. పోరా. ఏదో ఒక రోజు నాకు చుక్కుతావు కదరా. మామా, మా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు తిరిగిచ్చే, లేకపోతే మాకు ప్రాబ్లం అయిపోతుంది. సరేనా? భయపడకు, నేనున్నాను కదా. సరే. ఓకే. బాయ్. వాళ్ళకి వేరే అఫెండింగ్ దొరికిందరా? నా టైం ఇలా ఉంది, నేనేం చేయను చెప్పు. నేను ఎంతమందిని తీసుకొచ్చిన అంతా వేస్ట్. ఒక్కరు కూడా ఫాదర్కి నచ్చలేదు. నేను రానా? ఇదిగో. సరే, ఇలా ఒక సెల్ఫీ తీసుకుందాం. వెయిట్. ఇలా చూడండి, ఇక్కడ నుంచి సెల్ఫీ తీసుకున్నారు, లోపలికి వెళ్ళలేదా? ఇక్కడికి వచ్చినట్టు హాస్టల్ వాళ్ళకి ఏదో ఒక ఎవిడెన్స్ చూపించాలిగా. ఫోన్ ఇటు. మీరు ఇక్కడికి వచ్చినట్టు ఎవిడెన్సే కదా కావాలి. దీనికన్నా పెద్ద ఎవిడెన్స్ నేను ఇందులో తీసుకొస్తాను. అయితే సరే. అయ్యయ్యో, ఇక్కడ ఎవరెవరు ఉన్నారే? మస్తాన్, ఎలా ఉంది? విన్నావా? సూపర్ గా ఉంది. సరే, నేను బయలుదేరుతా. మీది మంచి విషయమే. ఇక మిమ్మల్ని ఎవరు బెదిరించలేరు. ఇక ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను. ఆగండి. ఎక్కడ చూసినా ముసుగు మనుషులు కనిపిస్తున్నారు. ఎవరు వీళ్ళంతా? ముసుగు తీసి చూడాలి. ఫాదర్, వీళ్ళు టోను బీను. అది మాస్క్ చాలా టైట్ గా కట్టాం, అందువల్ల ముసుగు తీయడం కుదరదు. తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది, నేను వాళ్ళని స్టేజ్ మీద తీసుకెళ్తాను. వెళ్ళండి. త్వరగా రా. తర్వాత మీరు లూయిస్ వాయించిన వైలిన్ విన్నారా? చాలా బాగుంది కదా. అవును, ఈ రోజు వాడి వైలిన్ అందరం కలిసి. అదేంటది? రే, అరవకరా, ఫాదర్ కనిపిస్తుంది. ఎవరది? వాడికి ఏమైంది? అదేం లేదు ఫాదర్, ఆస్తమా కోసం చాప మింగితే అది గొంతులో ఇరుక్కుపోయింది. ఏం కాలేదు ఫాదర్. వాడు చేపను మింగేడంట, చూడండి. ఏదో పాము గరిచిందేమో. ఏమైపోయావురా? త్వరగా రా, ఎక్కడికి వెళ్ళావు? 5 సంవత్సరాలు ఏమన్నా వెయిట్ చేశారా ఏంటి? ఆశ్చర్యకరమైన ఎవిడెన్స్ దొరికింది. ఇదిగో చూసుకోండి. ఇదిగో తీసుకెళ్లి ఫ్రెండ్స్ అందరికి చూపించు. అక్కడ ఇలాంటి ఎవిడెన్స్ దొరుకుతుందా? అబ్బా, నీకు చాలా ఆశ. ఇలా చూడండి, మీరు ఇలా మందు కొడుతూ నీళ్ళల్లోనే ఉండండి. చదువుకోవటానికి వెళ్ళిన కూతురు గురించి మీకేమైనా ధ్యాస ఉందా? మీరు ఎప్పుడైనా కాలేజీకి గానీ హాస్టల్ గానీ వెళ్ళి విచారించారా? ఇప్పుడంతా టైం బాగాలేదు. నువ్వు నోరు మూసుకొని ఉంటావా? నువ్వు పోయి నీ పుట్టింట్లోకి వెళ్ళి చెప్పు. అది నా కూతురు. ఎవడి భుజం మీద ఎక్కి గోడలు దుక్కి అలవాడు మా మనసులో లేదు. సూపర్ గా ఉంది. బాగా బిల్డప్ ఇస్తుంది. అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను. నాకెందుకు వాళ్ళిద్దరూ అరటి తోట నుండి వస్తున్నారేమో నేను అనుకుంటున్నాను. కమ్ ఆన్, ఐల్ షో యు. ఏదో బిల్డప్ కొడుతుంది. చూస్తూనే ఉన్నాం కదా. చూసారా? ఇది బాయ్స్ హాస్టల్. బాగా చూడండి. నీకు చాలా రోజుల నుంచి చూపించాలనుకున్నా. చూడు బాగా చూడు. ఏంటిది? అరే రే, ఇడు మన జిమ్మి రాయ్ కదా. ఇంత దరిద్రుడా. మీ ఇద్దరు వెళ్ళారు. వచ్చినందుకు మీకు ఎవిడెన్స్ చాలదా? నేను మీకు ఎవిడెన్స్ ఇస్తాను. హలో మిస్టర్ విజయ్, ఇలా ప్రాబ్లం క్రియేట్ చేసి ప్రశాంతంగా నిద్రపోతున్నావా? ఆ రోజు హాస్టల్ డే బాగా జరిగినా గానీ మరుసటి రోజు టింకుకి బాగా పనిపడింది. అరుపులు కేకలతో వాడిని హాస్పిటల్ కి తీసుకెళ్లేటప్పుడు ఏమన్నారో తెలుసా? ఆస్తమా కోసం చేప మింగాడు అన్నారు. అది నేను కూడా నమ్మేశాను. వీళ్ళు పేరెంట్స్ ని తీసుకొచ్చి ప్రిన్సిపాల్ ని కలిసి హాస్టల్ కి రమ్మని నన్ను మోసం చేస్తారా? ఫాదర్ చెప్పింది కరెక్టే కదా. అయినా మీకు ఎవరు చెప్పారు హాస్పిటల్ పోయి గొడవ చేయమని? అది కాదు ఫాదర్, వీడు హాస్పిటల్ తీసుకెళ్తే డ్యూటీ డాక్టర్ ఏమన్నారంటే వీడి కడుపు మొత్తం మజ్జిగతో నింపమన్నారు. అందుకే ఫాదర్ వైలెంట్ అయ్యాను. ఇలా చూడు, ఆ రోజులకు కాదు, ఈసారి అయినా నీకు మ్యాచ్ అయ్యేటట్టు ఒక నాన్నని తీసుకురా. అర్థమైందా? ఇలా చూడు, మాక్సిమం సెట్ అయ్యేటట్టు.